ఎగ్జాంపుల్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే ఏంటి? నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను చూడండి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది లిటిల్ బిట్ కేర్ఫుల్ గా వినండి, అంతే, ఏం లేదు. సింపుల్ కాన్ఫిగరేషన్స్. చూడండి, టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉంది. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉంది. టాటా స్టీల్ వాళ్ళు చేయాల్సిన పేమెంట్ టాటా టెలికాం వాళ్ళు చేశారు. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్. సో వీళ్ళు చేయాల్సిన పేమెంట్, టాటా స్టీల్ వాళ్ళు చేయాల్సిన పేమెంట్ అనేది టాటా టెలికాం వాళ్ళు చేశారు. అలా చేసే ప్రాసెస్ ఏమంటారంటే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారు. ఇలా చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? మేజర్గా 2 కంపెనీ కోడ్స్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్స్ అండ్ ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ అండ్ జిఎల్ టోలరెన్స్ గ్రూప్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో చూడండి. డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఫస్ట్ కంపెనీ కోడ్. ఇంకా డౌన్కి వెళ్ళండి. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళండి. ఇంకా మీ కంపెనీ కోడ్, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఇక్కడ ఇవ్వండి. మనము OX15 లో గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. పోలో. ఓకేనా? పోలో అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. బ్రాకెట్ లో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. బ్రాకెట్ లో గ్రూప్ ఆఫ్ కంపెనీ అని టైప్ చేయండి. ఓకే, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. పోలో గ్రూప్ లో మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో, ఓన్లీ పోలో. అది కూడా టైప్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో కంపెనీ కోడ్. ఇది మీ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? IRFT. ఇది కంపెనీ కోడ్. IRFT గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఏం క్రియేట్ చేశారు మీరు? వేరే క్రియేట్ చేశారా? ఎస్ సార్, వేరే క్రియేట్ చేశాను. ఓ పని చేద్దాం చూడండి. నేను ఒక చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, పోలో, IRFT. ఈ రెండు కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలన్నమాట. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. ఇప్పుడు పోలో అనేది పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్. IRFT కూడా పోలో గ్రూప్ ఆఫ్ సంబంధించిన కంపెనీ కోడ్ అవ్వాలి. మీరు పని చేయండి, OX15కి వెళ్ళండి. చేంజ్ చేస్తున్నాను, ఏం ప్రాబ్లం ఉండదు, డోంట్ వరీ. OX16. OX16 ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, పోలో ఇవ్వండి. పోలో అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. పోలోకి ఫస్ట్ కంపెనీ కూడా అసైన్ చేశారు. పోలోకి ఫస్ట్ కంపెనీ కోడ్ అనేది అసైన్ చేశారు. సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 కదా. ఇక్కడ మీకు ఇన్వెంటరీ ఆప్షన్ ఎందుకు రావట్లేదు? SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి, ఒక్క నిమిషం. SM12కి లాగ్ డేటా ఏమైనా ఉందో చూడండి. న్యూ కంపెనీ కూడా ఉండదు కదా, యాక్చువల్గా ఇన్వెంటరీ ఉండదు కదా. ట్రై చేయండి, రిమూవ్ చేసేయండి.
వెళ్ళండి, ఎస్ఏబిలోకి వెళ్ళండి. ఇవ్వండి, OX16 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ అదేంటి, వెయిట్ 1 మినిట్, ఇక్కడ మిస్టేక్ జరిగింది. 1 మినిట్ వెయిట్ చేయండి, నేను చూస్తాను, చెక్ చేస్తాను. ఐఎమ్ సారీ. మీరు రెండు సెకండ్ కంపెనీ కూడా ఏమి ఇచ్చారు చూడండి. సెకండ్ కంపెనీ కూడా ఏమి ఇచ్చారు, అది ఇవ్వండి. సెకండ్ కంపెనీ కూడా ఇవ్వాలి మనం, ఫస్ట్ కాదు. మీ సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? ఇది మీ సెకండ్ కంపెనీ కోడ్, లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది మీ కంపెనీ కోడ్. ఓకే, ఫస్ట్ కంపెనీ, ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తాం, ఇక్కడ కంపెనీ ఇస్తాం, కంపెనీ కూడా పోలో ఇవ్వండి, ఇక్కడ తీసేయండి ఇది. అంటే ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే, పోలోనే. సేవ్ చేయండి. అటు చూడండి, ఇక్కడ పోలో అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి, గుర్తుపెట్టుకోండి. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో IRFT అనేది ఒక కంపెనీ కోడ్. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, మీరు ఇంకోటి ఉన్నది కూడా ఓపెన్ చేయండి, మీ కంపెనీ కోడ్. చూడు, ఇది కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, పోలో. అంటే 2 కంపెనీ కోడ్స్ కూడా పోలో అండర్ లోనే ఉన్నాయి. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోని 2 కంపెనీ కోడ్స్ కూడా ఉన్నాయి. షీట్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు అర్థమవుతుంది. చూసా, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అర్థమైంది ఈ పాయింట్ మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. అది పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోనే 2 కంపెనీ కోడ్స్ ఉండాలి. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉండాలి. సో లాస్ట్ లో ఉన్న 2 కంపెనీ కోడ్స్ ని పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. అంటే 2 కంపెనీ కోడ్స్ కూడా పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ కిందకి వస్తాయి అన్నమాట. These 2 company codes belongs to Polo group of company, right? ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ OBA0 కెళ్ళండి. OB0 ట్రాన్సాక్షన్ అంటే డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్. సో ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు టాలరెన్స్ గ్రూప్ పోలోకి? ఎంప్లాయీస్ టాలరెన్స్, GL గ్రూప్ టాలరెన్స్ గ్రూప్. యాక్చువల్లీ స్టెప్ చేయకపోయినా పర్వాలేదు, బట్ చూద్దాం. GL టాలరెన్స్ గ్రూప్, ఇది GL టాలరెన్స్ గ్రూప్. ఇది కాదు, GL టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇవ్వలేదా మీరు? GL OBD4 లో మీ కంపెనీ పొజిషన్కి వెళ్ళండి, చెప్తాను. పొజిషన్కి వెళ్ళండి, ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి, ఇక్కడ కాదండి, OBA0లోకి వెళ్ళాలి మీరు. పొజిషన్కి వెళ్ళండి, ఇక్కడ ఏమడుగుతుంది? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఫస్ట్ పోలో ఇవ్వండి. పోలో పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఉంది కదా, ఫైన్, ఇలా ఉంచండి. చూద్దాము, ఏదైనా ఎర్రర్ వస్తే కనుక మళ్ళీ చేంజ్ చేద్దాం. సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి, IFRS ఇచ్చారు. ఓకే ఫైన్, అలా ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు, తర్వాత చూద్దాం. ఒకవేళ అవ్వకపోతే మనం చూద్దాం. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకటే టాలరెన్స్ గ్రూప్ ఉండాలి ఇక్కడ, అది పాయింట్. OBA4కి వెళ్ళండి. OBA4 లో మీ ఫస్ట్ టాలరెన్స్ గ్రూప్ ఏంటి? పొజిషన్ POTG అనుకుంటా కదా.
కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓపెన్ అవ్వట్లేదా? ఒకసారి క్లోజ్ చేసి రీలాగిన్ చేయాలా సార్? చేయండి, పర్లేదు. వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ క్రియేషన్ OBA4 ఎంప్లాయ్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 పొజిషన్కి రండి. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది? టోలరెన్స్ గ్రూప్ ఏమండి? డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఈ పాయింట్ చూడండి, నేను కరెక్ట్గా చేశారు. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకే విధంగా ఉండాలి, డిఫరెంట్గా ఉండకూడదు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకే విధంగా ఉండాలి. సో కంపెనీ కోడ్ పైన ఏముంది? IRFT ఉంది. IRFTకి POTG అనే టోలరెన్స్ గ్రూప్. తర్వాత పోలో కంపెనీ కోడ్ కూడా POTG అనే టోలరెన్స్ గ్రూప్ ఉంది. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి సేమ్ టు సేమ్ ఒకే విధమైనటువంటి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. దీనికి కరెక్ట్గా ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదు ఇంకా. తర్వాత చూడండి, పైకి వెళ్ళండి, టాప్లోకి వెళ్ళండి. ఇక్కడ కాదు, షీట్ ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్. చూడండి ఫస్ట్ కంపెనీ కోడ్ మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ కంపెనీ కోడ్కి 2 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్, GL అకౌంట్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ క్రియేషన్, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ క్రియేషన్. ఈ 2 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ కంపెనీ కోడ్లో. ఓకేనా? ఎందుకనేది మీకు అర్థమవుతుంది. చూడండి, వెళ్ళండి SAPలోకి వెళ్ళండి. ఫస్ట్ SAPలోకి వెళ్ళి FS00కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇది. ఫస్ట్ కంపెనీ కోడ్లో ఉన్నారు కదా, కరెంట్ అసెట్స్లోకి వెళ్ళండి, చెప్తాను. కరెంట్ అసెట్స్ లాస్ట్ నెంబర్ తీసుకోండి. Current assets comes under balance sheet. Comes under balance sheet. ఇక్కడ ఇవ్వండి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్. లాంగ్ టెక్స్ట్ కూడా ఇంటర్ కంపెనీ రిసీవబుల్. ఇక్కడ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి సేమ్ టోలరెన్స్ గ్రూప్స్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save.
నెక్స్ట్ సేమ్ అక్కడ ఇంకోటి లైబిలిటీలో ఇంటర్ కంపెనీ పేయబుల్ అంటే పే చేయాలి కదా, లైబిలిటీలో తీసుకుందాం. కరెంట్ లైబిలిటీస్కి వెళ్ళండి. ఇవ్వండి. ఇంటర్ లైబిలిటీస్ తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అకౌంట్ నంబర్ కరెక్ట్ ఇవ్వాలి మీరు. నెంబర్ రాంగ్ ఇచ్చారు మీరు. క్రియేట్లోకి వెళ్ళండి. నెంబర్ రాంగ్ ఇచ్చారండి. ప్రమోద్ స్లాష్ అని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి. కరెంట్ లైబిలిటీస్, ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇంతకుముందు రిసీవబుల్, ఇది పేయబుల్, పే చేయాలి కాబట్టి లైబిలిటీలో తీసుకుంటున్నాం. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 సేమ్ టు సేమ్ తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, సో మన ఫస్ట్ కంపెనీ కోడ్ లో, పోలో కంపెనీ కోడ్ లో 2 టైప్స్ ఆఫ్ GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సెకండ్ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. చేంజ్ కంపెనీ కోడ్ చేశారా? సెకండ్ కంపెనీ కోడ్కి వచ్చారా? మారలేదా? చేంజ్ అవుతుంది. ఓ పని చేయాలా కదా, చేంజ్ కంపెనీ కోడ్ కానీ క్లిక్ చేయండి. ఫస్ట్ చేంజ్ కంపెనీ కోడ్, అది కాదు. చేంజ్ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంటుంది? దాని తర్వాత అది సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయండి, అకౌంట్స్ ఓపెన్ చేయండి. లైబిలిటీస్ ఓపెన్, ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇంటర్ కంపెనీ పేయబుల్ GL అకౌంట్ క్రియేట్ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్లోకి వచ్చేసాం కదా. కంపెనీ కోడ్ మార్చండి. ఇక్కడ పోలో తీసేయండి కింద. కంటిన్యూ చేయండి. చూసారా? సెకండ్ కంపెనీ కోడ్ వచ్చి టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. లైబిలిటీ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ఇంటర్ కంపెనీ పేయబుల్. కింద కూడా ఇంటర్ కంపెనీ పేయబుల్. తర్వాత కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ వన్ మోర్ క్రియేట్ చేయండి. పేయబుల్ అయిపోయింది కదా. 1 minute. రిసీవబుల్ క్రియేట్ చేయండి. రిసీవబుల్ ఇంటర్ కంపెనీ రిసీవబుల్. వెరీ గుడ్. అసెస్ తీసుకున్నారు చూసారా ఆయన? ఇంటర్ కంపెనీ రిసీవబుల్. అండ్ సేవ్. ఓకే, చూడండి
టూ సైడ్స్ నుంచి కూడా మనకు కావాల్సినటువంటి జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. లేకపోతే 2 టైమ్స్ వాచ్ చేయండి. చాలా సింపుల్ వే కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ OBYA. OBYA లేదు, మీరు పాత్ ద్వారా వెళ్తామన్నా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. పాత్ చెప్పమంటారా? సార్ మీ వాయిస్ వస్తలేదు. సార్ మీ వాయిస్ వస్తలేదు. హలో, అందరికీ వినిపిస్తుందా నా వాయిస్? హలో, ఓకే. మీ వాయిస్ వినిపిస్తుందన్నా? ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే సార్. వెళ్ళండి. 2 కంపెనీ కోడ్స్ ఇచ్చారా? ఫస్ట్ కంపెనీ కోడ్ అండ్ సెకండ్ కంపెనీ కోడ్. చూడండి, పోలో ఇస్ ద ఫస్ట్ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? IRFT. బట్ బోత్ కంపెనీ కోడ్స్ ఆర్ అండర్ వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఎంటర్ చేయండి. ఓకే, చూడండి కొంచెం కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఇక్కడ డెబిట్ పోస్టింగ్ కి 40 ఇవ్వండి. 40 కింద ఫస్ట్ డ్రాప్ డౌన్ చేసి ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి, దాని టోలరెన్స్ బుక్, దాని చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి అది ఇవ్వాలి. ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ పోలో కంపెనీ కోడ్ కి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ అదేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అది కాదనుకుంటానే. POOC అది కంటిన్యూ చేయండి. సో పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుందాం. ఇక్కడ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇవ్వండి. రైట్ సైడ్ 50 పోస్టింగ్ కి 50. ఇక్కడ ఇంటర్ కంపెనీ పేయబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఉండాలి? పోలోదే ఉండాలి. పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటే పోలో GL అకౌంట్స్ అనే పిక్ అవుతాయి. పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటే పోలో GL అకౌంట్స్ వస్తాయి కాబట్టి పోలో GL చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఇంటర్ కంపెనీ పేయబుల్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్. సెకండ్ కంపెనీ కోడ్ డ్రాప్ డౌన్ చేసి సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. ఇది సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటిన్యూ చేయండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్. రైట్ సైడ్ 50 చార్ట్ ఆఫ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇట్లా ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనము ఇక్కడ GL అకౌంట్స్ అసైన్ చేయాలి. మీరు వేరేలాగా అసైన్ చేస్తే డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. క్లియర్ గా చెప్తున్నాను. కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేసే టైంలో ప్రాపర్ గా కేర్ఫుల్ గా ఇవ్వండి. ఓకేనా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి. ఓకే, ట్రై చేద్దాం. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-02కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోండి. F-02 వెళ్ళిపోయారా? ఓకే ఫైన్, ఐఎమ్ సారీ. FB50కి వెళ్ళండి, మనకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. FB50కి వెళ్ళండి.
డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోలో తీసుకోండి, ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోవాలి. పోలో పోలో కిందికి రండి. రెంట్ పే చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ కదా. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ ఎంటర్ చేయొద్దు మీరు. రెంట్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. రెంట్ ఇవ్వండి, తర్వాత బ్యాంక్ అకౌంట్ దగ్గర క్యాష్ అకౌంట్ ఇవ్వాలి. డెబిట్ చేయండి. రైట్ సైడ్ కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి, సిఓసిడి అని ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళండి. ఇంకా అక్కడ కంపెనీ కోడ్, ఫస్ట్ కంపెనీ కోడ్ ఉందా? పోలో ఉంది కదా, ఫైన్. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకోండి. డెబిట్ చేయండి, క్రెడిట్ చేయండి. ఇవ్వండి. క్యాష్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. డెబిట్ క్రెడిట్ వాల్యూస్ ఇవ్వండి. డెబిట్ క్రెడిట్ ఇవ్వలేదు మీరు అక్కడ. క్రెడిట్ రైట్ సైడ్కి వెళ్ళండి. క్రెడిట్ దగ్గర ఏమి ఇవ్వాలి? వేరే కంపెనీ పే చేస్తున్నాం, సెకండ్ కంపెనీ. ఈ పోలో రిమూవ్ చేసేయండి. పోలో తీసేసి సెకండ్ కంపెనీ కూడా ఏంటి మీది అది ఇవ్వాలి. పోలో ఇచ్చేసారు, సెకండ్ కంపెనీ కూడా ఇచ్చేసారు. ఓకే, ఎంటర్ చేయండి. తీసుకుంటుందా చూద్దాం, అవ్వకపోతే తర్వాత చెప్తాను. యా, పిక్ అయింది కదా, వెరీ గుడ్. చూడండి, సిమ్యులేట్ చేయండి. ఎంట్రీ చూసారు ఎలా వస్తుందో? రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. బట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ ఎటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్, అంటే వేరే కంపెనీకి మనం పే చేస్తున్నాం. అర్థమైందా పాయింట్ ఇక్కడ మీకు? అర్థమైందా లేదా? కరెక్ట్ గా ఉంది అవుట్పుట్. మన అకౌంటింగ్ ఎంట్రీలు ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, పని చేద్దాం. ఫస్ట్ సేవ్ చేయండి, చెప్తాను. సేవ్ చేయండి. వెయిట్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మన కంపెనీ ఫస్ట్ కంపెనీ కోడ్ లో డాక్యుమెంట్ నెంబర్ ఎంత, సెకండ్ కంపెనీ కోడ్ లో డాక్యుమెంట్ నెంబర్ ఎంత, ఏ ఇయర్ లో జరుగుతుంది. పైన చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్. ఇది క్రాస్ కంపెనీ కోడ్ చేస్తున్నాం మనం, అందువల్ల క్రాస్ కంపెనీ కోడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, కంటిన్యూ చేయండి. అయిపోయింది కదా. ఓ పని చేయండి, టాప్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళండి. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇది అకౌంటింగ్ ఎంట్రీ. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎలా చెక్ చేస్తాము? రెంట్ అకౌంట్ ఎటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్ అనమాట. ఇది పైన చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. యాక్చువల్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఆ నంబర్ పైన క్లిక్ చేయండి. అదిగో పైన చూసారా? పైన చూడండి, పైన చూసారా? ఫస్ట్ కంపెనీ కోడ్కి ఎలా ఉంది ఇవన్నీ చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ కోడ్, ఫస్ట్ కంపెనీ కోడ్. కింద చూడండి, కింద కంపెనీ కోడ్, 2 కంపెనీ కోడ్స్. ఏ కంపెనీ కోడ్ లో ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందో చూడండి. క్లియరా? మీరు అనాలిసిస్ చేయండి ఓన్ గా, ఇది ఎలా వచ్చిందంటే ఫైండ్ అవుట్ చేయండి. అర్థమైందా లేదా? కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అనేది. అక్కడ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. మన కంపెనీ కోడ్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, వాళ్ళ కంపెనీ కోడ్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఇక్కడ వస్తుంది అనమాట. అంతే, పర్ఫెక్ట్ అవుట్పుట్. సో ఓకే, సింగిల్ స్క్రీన్ లో చేసాం కదా, డబుల్ సింగిల్ లో చేసాం. డబుల్ కూడా చేద్దామా? మీకు తెలియదేమో, మళ్ళీ డబుల్ చేయమంటే చేయలేరు. మళ్ళీ చేద్దాం సార్. డబుల్ కూడా ఒకటి చెప్తాను. డబుల్ కూడా చెప్తే 1 minute. రెంట్ 40 ఉంది, కరెక్ట్. బ్యాంక్ ఎంత ఉంది? 50 ఉంది కదా, కరెక్ట్. అంతే, కరెక్టే ఉందండి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, కరెక్ట్గా ఉంది, డౌట్ ఏం లేదు. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మీకు డబుల్ స్క్రీన్ కూడా చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది. 2 times వాచ్ చేయండి. F-02కి వెళ్ళండి.
F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకుంటున్నాం. పోలో ఫస్ట్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద వచ్చేసి S/4HANA అయినా ఇంతేనండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ రెంట్ అకౌంట్ కదా, 40 అంటే రెంట్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, వాల్యూ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఆర్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. $50 ఇవ్వండి. 50 అంటే క్రెడిట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయొద్దు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయొద్దు. ఓకే, రైట్, ఇవ్వండి. తర్వాత చూడండి, న్యూ కంపెనీ కోడ్ ఉంది లాస్ట్లో, అంటే సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ. న్యూ కంపెనీ కోడ్ దాని తర్వాత సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సెకండ్ కంపెనీ కోడ్ అంటే ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు, ఆ కంపెనీకి సెకండ్ కంపెనీ కోడ్, దీనికి మీరు చేస్తున్నారు. ఓకేనా, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ, మర్చిపోవద్దండి. ఓకేనా, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్, స్టార్ ప్లస్ ఎంటర్. అమౌంట్ ప్లస్ టెక్స్ట్ బోత్ ఆర్ కాపీ అని. ఓకేనా, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సేమ్ ఎంట్రీ ఫామ్ అవ్వాలి మనకి. చూసారా, పైన చూడండి, పోలో కంపెనీ కోడ్ ఒక ఎంట్రీ ఉంది, కింద ఏముంది, సెకండ్ కంపెనీ కోడ్ ఇండియన్ రైల్వేస్. చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, చెక్ చేయండి. దిస్ ఇస్ ద ఎంట్రీ. సేమ్ మీరు సింగిల్ స్క్రీన్ లో చేసినా, డబుల్ స్క్రీన్ లో చేసినా, బోత్ ఆర్ సేమ్. ఓకేనా, నెక్స్ట్ పోస్ట్ చేయండి. ఇది మన కంపెనీ కోడ్ లో నంబర్ రేంజ్ ఎట్లా, వాళ్ళది ఎట్లా. తర్వాత క్రాస్ కంపెనీ కోడ్ పైన డాక్యుమెంట్ నంబర్ అండ్ కంటిన్యూ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది యాక్చువల్ ఎంట్రీ, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మరి క్రాస్ కంపెనీ కోడ్ లో ఎలా పోస్ట్ అయింది, ఇది డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ చెక్ చేసుకోండి. క్లియరా కదా, అర్థమైందండి? yes sir. చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్ అండి, ఇక్కడ ఏమీ లేదు. కొంచెం ఎంట్రీస్ ఎలా ఫామ్ అయ్యాయో మీరు ప్రిపేర్ అవ్వండి. నేను కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చాను, బాగా టైడ్ అయిపోయినా చెప్పలేకపోతున్నాను. ఇది ఒక్కటే మీరు జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంటర్ కంపెనీ అనాలిసిస్ చేయాలి మీరు ఓన్గా, అన్ని చెప్పకూడదు. అన్ని చెప్పినా కూడా మీరు ఓన్గా ఏం చేస్తారు. కొత్త బ్యాచ్లో ఒక ఆయనకి ఎర్రర్ ఫామ్ అయింది, 2 days నుంచి నేను చెప్పలేదు ఆయనకి. ఆయన రిజల్యూషన్ చేసి నాకు స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేశారు. ఓకే, అట్లా ఇవన్నీ కూడా క్రాస్ కంపెనీ కోడ్. ఓకే, ఇవి టీ కోడ్స్ ఓపెన్ చేయండి ఒకసారి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి, టీ కోడ్స్ ద్వారా చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. డాక్యుమెంట్ ఎంట్రీలో లేదా డాక్యుమెంట్లోకి వెళ్ళండి. క్రాస్ కంపెనీ కోడ్ ఇంకా క్రింద ఉంది, క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్. ఇది
ఇక్కడ చేంజెస్ ఏమైనా చేయాలంటే చూడండి టీ కోర్స్ ఇవి అవసరం, ఇవేం అడగరు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. జస్ట్ వాట్ ఈజ్ మీన్ బై క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. క్రాస్ కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న 2 కంపెనీ కోడ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నమాట క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే. అది క్లియర్ కదా, అర్థమైంది కదా? ఎస్ సార్. ఇది సో రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ ఏం చెప్పుకుందాం? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. యాక్యురల్ డిఫరెంట్ చెప్పేద్దామా? రేపు పెట్టుకుందాం ఇది. ఓకేనా? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు సక్సెస్ స్ట్రాటజీ అని ఒకటి చెప్పానా లేదా? దాని ప్రకారం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఎస్ఐపిలో 100 మెంబర్స్ జాయిన్ అయితే ఓన్లీ 2-3 మెంబర్స్కి జాబ్స్ వస్తాయి. ఎందువల్ల? ప్రిపేర్ అవ్వరు. కోర్స్ నేర్చుకుని కంటిన్యూస్గా కష్టపడి ఆ కంటెంట్ అంతా నేర్చుకోరు, దానివల్ల ఫెయిల్ అవుతారు. మేజర్గా అయ్యేది అది. డెమో క్లాస్ 1000 మెంబర్స్ చూస్తారు, సెకండ్ క్లాస్ 800 మెంబర్స్ చూస్తారు, థర్డ్ క్లాస్ 700 మెంబర్స్ చూస్తారు. 50 క్లాసు 50th క్లాస్ పోస్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఎంతమంది చూస్తున్నారు? 4-5 మెంబర్స్ చూస్తున్నారు అంతే. ఎందువల్ల అంటే ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అది ఎండింగ్ వరకు ఉండాలి, ఉంటే కనుక పక్కా సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వదు. ఓకేనా? క్లియర్ కదా? సండే కూడా క్లాస్ తీసుకున్నాం కదా, ఏమనుకోకండి. మనకు లాస్ట్ 2 days గ్యాప్ వచ్చింది కదా, ఈరోజు సాటర్డే కదా, ఐఎమ్ సారీ, లాస్ట్ 2 days గ్యాప్ వచ్చింది. రేపు క్లాస్ పెట్టుకుందామా? రేపు కూడా కంటిన్యూ చేద్దాం. 2 days మనకి గ్యాప్ వచ్చింది కదా. ప్రమోద్ ఓకే కదా మీకు? ఓకే సార్. నాకైతే లాస్ట్ డే మనం 2 times గ్యాప్ తీసుకున్నాం, 2 days హాలిడే తీసుకున్నాం కాబట్టి సో మళ్ళీ క్లాస్ పెట్టుకుందాం. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప క్లాస్ అనేది మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆ రోజు తప్పదు ఇంకా, అది విషయం. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.